హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి. భవానీ మాటలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. నన్ను ఆదరించి అభిమానించిన అందరికీ నా పూర్తిగా కృతజ్ఞతలు. సో ఏంటంటే కృష్ణాష్టమి వేడుకలు ఈరోజు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ. ఆ కృష్ణుడు, శ్రీకృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టం. నేను శ్రీకృష్ణుని అన్నయ్యగా భావిస్తాను. ఎందుకంటే ఆ ద్రౌపదిని తన మానాన్ని రక్షించి చీరలు ఇచ్చాడు. తనకు ఒక చిన్న కట్టుకు దెబ్బ తగిలితే ఒక చిన్న నారపేకి తీసి కట్టింది అమ్మ. కట్టినందుకు ద్రౌపదిని ఆ కౌరవుల బారి నుంచి రక్షించాడు. ఆ స్టోరీ చిన్నప్పటి నుంచే వింటాను నేను. అట్లాంటిది ఆడవాళ్ళ మానాన్ని, ప్రాణాలని సంరక్షించే భగవద్గీత చదువుకుంటూ నేను రోజు కృతజ్ఞతలు చెప్పుకుంటాను, హ్యాపీగా ఉంటాను. శ్రీకృష్ణుడు నాకు నిజంగా బ్రదర్, అలాగే ఫీల్ అవుతాను నేను. నాకు అంతటి శ్రీకృష్ణుడు నాకు బ్రదర్ అయినప్పుడు నేను ఎంతో హ్యాపీగా ఉంటాను. ప్రతిదానికి నన్ను కూడా బాగా చూసుకుంటాడు. కృష్ణ అంటే చాలు నా కష్టాలన్నీ తొలగిపోతాయి. నమ్మాలి దేవుడు అనేటప్పటికీ మన భార్యని తన మీద వేసి నమ్ముకుంటే ఎవరికైనా నారాయణులాగా మాతో ఉంటాడు. నాకైతే చాలా చాలా ఇష్టం. శివుడు, పార్వతి నా తల్లిదండ్రి, నా కులదైవం కాబట్టి అలా భావిస్తాను. ఐసే బ్రదర్ ఇష్టదైవం ఎవరు అంటే శ్రీకృష్ణుడు. నన్ను ఎప్పుడు సర్వకాల సర్వవస్థలు ఎంతో తోడుగా ఉంటాడు, నన్ను కాపాడుతాడు. నాకు చాలా చాలా ఇష్టం. నా మాటలన్నీ వింటాడు. నాకు ఎప్పటి నుంచి నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. పూజిస్తూ ఉంటాను. కృష్ణుడి తత్వం ఏంటంటే శ్రీకృష్ణుడికి పాదాలు పట్టుకోవాలి. శ్రీకృష్ణుడి విగ్రహం మనకు ఉంది కదా, పనులు జరగాలంటే శ్రీకృష్ణుడి పాదాలు పట్టుకొని శరణ వేడుకోవాలి. అలాంటప్పుడు శ్రీకృష్ణుడు మనతో ఉంటే తను ఏమి చేయాల్సిన అక్కర్లేదు. తన కృప అనేది మనతో ఉంటే కాలమే మనకు అన్నీ దారి చూపెడుతుంది, అంతే మార్గం చూపెడుతుంది. అడుగడుగున అందరూ మనకు అండగా ఉంటారు. ఇదండి. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ పరంధామనే నమః. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, శ్రీరామ నారాయణ వాసుదేవం. మాధవుడి మార్గమును చూపించే గురువే, శ్రీ ఆది నారాయణ వాసుదేవ. గోపిక నందన హరే 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 మురారి, గోకుల నందన హరే 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 మురారి. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, శ్రీరామ నారాయణ వాసుదేవం. నాకు ఇష్టమైన సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం. నాకు ఎవ్రీడే పూజ చేసుకుంటాను. తన పాదాల మీద నా బాధ్యత వేస్తాను. ఏదైనా మార్గం చూచి భగవంతుడు అంటాను. అందరూ అంతే. కాకపోతే తోడు కొంచెం డబ్బులు ఉందాగా ఉండే వాళ్ళకి కష్టం అంటే తెలియదు. మేమే గొప్ప అనుకుంటారు, కానీ మేమే గొప్ప కాదండి. కాలం గొప్ప, మా మాధవుడు గొప్ప. ఆ ఈశ్వరుడి మీద భారం వేయాలి. జై శ్రీకృష్ణ. అండి మరొకసారి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇట్లా మీ విజయలక్ష్మి.